పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనుల పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. ఓరంతా భూపాలాలు, గుండెల్లో సంగీతాలు, అల్లరి కన్నుల వెన్నెల చిందెనులే. హే పొద్దు పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. కట్టిన కన్నెగ పల్లియ మారెనులే, ఎండల పువ్వులు నీటను మెరిసి ముత్యములాయనులే. ఎదిగేటి పైరుల్లో సిగ్గులు మొలిచెనులే, వేసేటి అడుగుల్లో తాళములుగెనులే. చిగురించిన ఆశలు ఎనరుగగా మని మురిసిప్పి, పొద్దు పొడుపుల పల్లె తలపులు, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. చిలిపిగా చేసేడి అల్లరి పనులతో ఆటల హరివిల్లే, పచ్చని పల్లెకు పందిరి వేసెను ప్రకృతి విరిజల్లే. సాగే సెలయేటి అలలుగెను వయసల్లే, చిన్నారి ప్రాయాలు రేగిన పొదరిల్లే. మది మమతలు నిండిన మంజుల గానము చేసిన క్షణం. హే పొద్దు పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. నువ్వు వాకరా. ఏంటి? నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా. అబ్బో, నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా. వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? నేను కాలువగడ్డ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించావు. అక్కయ్యా, అక్కయ్యా. ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో, ఇప్పటికి తీరికైందా? తమరు దిగబడ్డారు సరే, మా విధవేడి వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడూ ఎస్కేప్ అయ్యాడు. రిజల్ట్స్ వస్తే ఇంకో 4 రోజుల్లో టౌన్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా? అమ్మా, ఇంజనీరింగ్ చదవాలి కాబట్టే కాలువగట్టు ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పొద్దున్నెప్పుడో చెద్దన్నం తిని ఊరి మీద పడ్డావు. ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి. అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే, సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటివాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, బుజ్జిగాడేలేక తెలుస్తుందిలే.
అక్క దెబ్బకు దెబ్బ ఏమంటావ్? ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడొస్తుందిరా నీకు బుద్ధి? ఆ? ఏ ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు. సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా. టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకొని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చలేదా? రే ఎందుకు లేకదా ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చోసిన అంబోతుల పిల్లల్ని వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూడు ఏం చేశాడు. అయ్యో నిజంగా నాకేం తెలీదు. ఇది నేను చేసిన పనేం కాదమ్మా. ఊరికే దోశలు నీళ్ళు తీసి నేను మొహమ్మే చల్లాను, అంతే నేను చేసింది. ఆహా నీకేం తెలియదేంటి? ఇదిగో నాతో అబద్ధం చెప్పకు. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు. నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు. చూడు, నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాలేదు బుజ్జి. రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది. నేనేం మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలుబు చేస్తే తర్వాత ఎవడు పడతాడు? రా గోవిందు నిన్ను. ఓ, అబ్బా. రేయ్, నిన్నే, ఆగరా. గోవిందు గోవిందు ఆగరా, ఆగమంటున్నానా? గోవిందు ఎరా చేతులు వదులు. వదిలితే పారిపోదావునా? చేతులు వదిలి చూడు, ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. ఎరా ఎందుకురా శాంతి నెత్తి మీద నీళ్లు పోసావు? నన్ను ఇరికించడానికేనా? కాదు కాదు, అది దీని పని. అవునా? ఇది పచ్చి అబద్ధం. వీడు నీళ్ళు పోయడం నేను చూశాను. ఒసే ఒసే, నువ్వు నా చెల్లెలివి కదా, మనిద్దరం ఒకే పార్టీ. నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నువ్వు చేసావా? నేను చూశాను, నా 2 కళ్ళతో చూశాను. నిజం. ఎరా నిన్ను. సరే సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో. తర్వాత నీ సంగతి చూసుకుంటానులే. ఏంటి రతి ఇది? ఏ అక్కాని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నిన్ను రతి అనే పిలుస్తాను. నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్న అక్కాని ఎలా పిలవాలనిపిస్తుంది? అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు. సిగ్గులేదు? ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్న పిల్లలతో సమానంగా ఆడుకుంటా. నువ్వు మగాడివైతే ఒక బుడుగుదు చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. ఓ అదోనే పెద్ద కష్టమా? చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు ఊదినటువంటి పెద్ద బుడగ ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికే పగలబడిన అవ్వకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి? ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడుగు వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట. ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు? ఏయ్, పోండి, పోండి, పోండి. రతి రతి ఆగాగాగా, మనం వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికి రోజు వెళ్ళి అలా తాకి చూస్తావు, పొదగవు. అవే పొద్దుతాయిలే, రా. అబ్బా రా.
వద్దు. మనుషులు గాలి తగిలితే తల్లి చిలుక వాటిని పొదగదు. తల్లి చిలక పొదక్కపోతే దాని తల్లి వస్తుందిలే. ఏయ్, కూడదని చెప్తున్నానా? వద్దన్న పని చేస్తాడు మొండిగట్టం. అబ్బో, అయ్యో ఎర్రచీమలు! బుజ్జి, త్వరగా దూకి. కుట్టేసాయి. చూసావా, అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? కుట్టాయా? నచ్చ పెట్టుకో. అబ్బబ్బా, ఒళ్ళంతా కుట్టేసే పట్టుకుని. పొండి వదలకి. అన్నట్టు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేదెప్పుడు? ఈ ఊరు వచ్చేదెప్పుడు? ఓ పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేదెప్పుడు? ఆలోచించి చెప్తానులే. ఓ, ఆగండి, సార్. అటు తప్పక. రే బుజ్జి రా, ఇలా రా. దా కూర్చో. పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా. అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్టు తర్వాత చదివి చూస్తే చాలదేమో అని అనిపించింది. చాలా పూర్గా ఉంది. అందుకని ఆ సీన్ టోటల్గా మార్చి రాశా. ఒకసారి చదువుతాను, ఎలా ఉందో చెప్పు. అయ్యో మామయ్య, ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. వినే మూడు కూడా లేదు. ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడ్ వస్తుంది. అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు. నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు. నువ్వు రాయడం మొదలుపెట్టి ఇప్పుడు 7 ఏళ్ళు దాట్లా. నీకేం తెలిసే, ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. అది కాకుండా ఆ చిత్తు కాగితాలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉండవే, మీద పడబాకు. చూడు చెల్లాయ్, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం. ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పారిపోరు. నాకేం నష్టం లేదు. పెన్షన్ నెలకొకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు. అమ్మా, వీడిని చూడమ్మా. అంబుజం, ఏంట్రా మేస్తున్నావా? ఆహా, పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందేంటి? వీడికి ఆత్రం ఎక్కువలే. ఆ పాయసం ఏదో ముందు వీడికే. పాయస ప్రియుడు. ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా? ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు. ఇదిగోండి అత్తయ్య. అందరికీ నువ్వే పంచేయమ్మా రతి. లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు. నాకు శాంతి, లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా. చూసావా వాడి గాబరా? ఎంత త్వరగా ఎదిగిపోయావు. ఏదో నిన్నే నారాయణ వదిన ప్రసవించినట్టుగా అనిపిస్తోంది. అత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి. మరి నాకు? అయ్యో, నీకు లేదురా. నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు. ఏం చేయమంటావు? అయ్యో, అన్నంత పని జరిగిందనుకో, ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు. నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో. లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు. బుజ్జి, నోరు తెరు. చాలు, చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి. అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా? ఎందుకు నీకు కుట్ర బుద్ధి? సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను.
మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను. ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి? పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళాలా? పల్లకి మీదో భుజం మీదో ఉయ్యాల్లోనో మర్యాదగా తీసుకెళ్తే వస్తాను. అయితే నువ్వు రావక్కర్లేదులే. ఓకే. రావద్దా? నువ్వు చిన్నపిల్లాడిగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని. నీకు జ్ఞాపకం ఉందా? నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఊడిపోయింది. అది నీకు గుర్తుందా? నాకు అప్పటికి 10 ఏళ్ళుంటాయి. మరి నీకేమో 2 ఏళ్ళుంటాయి. అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం. నేనే నిన్ను ఎత్తుకోవాలి. పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు. అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా, 2 మెట్లు ఎక్కానో లేదో జారి కింద పడ్డాను. ఇదిగో ఈ సైడ్ పని ఢమాల్. అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి. అది మరి ఆశ దోశ. ప్లీజ్ భోజనానికి త్వరగా వచ్చండి సార్. అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి? వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు. కుర్రకారికి ఇంకేం పని? అడుగో వచ్చాడు. అరే అదేమిటో పిల్ల జమీందారులో వచ్చావు? అది వాళ్ళ నాన్నగారి జుబ్బా. బుజ్జిగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా? త్వరగా నడు. ఏం పిల్లోడా, నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను. చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను. అందులోనూ ఈ ఊరికి బొత్తిగా రాలేదు. కాకపోతే నువ్వు వచ్చావన్న విషయం మాత్రం తెలుసు. అదెలా? యుక్తితో నేను ఆలోచిస్తాను. సంతలో మీ అమ్మగారిని కలిశాను. ధైర్యం చెప్పాను, మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు, వృద్ధిలోకి వస్తాడు అని. ఇదిగో మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చారు. పోతే నిన్నొకసారి చూసి పోదామని వచ్చాను. నీ చిన్నతనంలో నన్ను ఒక బూచాన్ని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది. ఆ భయం ఎప్పటికీ ఉందా? భయమా? తొక్కేం కాదు. సరే గాని నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది? వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి. ఆ అనుభూతి నీకు కలిగిందటో? కన్నుల కౌగిళ్లలో మన్మధుడే చిక్కెలే, గుండెలో ఏవో సయ్యాటలే. కన్నుల కౌగిళ్లలో మన్మధుడే చిక్కెలే, గుండెలో ఏవో సయ్యాటలే. నవ్వులలో మధువనం చిలికెనులే మధురసం, వేణువుదిపోయెనిలా సిరివెన్నెలా గిరిజల్లులా. కన్నుల కౌగిళ్లలో యౌవన పవనం కురిపించెను సరసం, పెదవులలో పరువపు చలి పిలిచిన తరుణం. మదనుడి కెరటం ఒలికించెను కలహం, తనువులలో తెలియని స్వర సాగరం.
కన్నుల కౌగిళ్ళలో మన్మధుడే చిక్కెలే గుండెలో ఏవో సయ్యాటలే. తేనెలు కొసరే గోతుమ్మెద స్నేహం రుచులెరుగని ఇరు పెదవులు చేసెను సమరం. ప్రాయపు భ్రమరం వల విసిరిన తరుణం క్షణ క్షణమొక మన్మథ మధువనమున మదనం. వయసుల్లో ఇది వలపుల జలకం కళ్ళల్లో అలు పెరుగని యాత్రం. ఇది మనసులు ముడిపడిన మధుర మనసుల నాదం బృందావనం. కన్నుల కౌగిళ్ళలో మన్మధుడే చిక్కెలే గుండెలో ఏవో సయ్యాటలే. నవ్వులలో మధువనం చిలికెనులే మధురసం వేణూదిపోయేనిలా సిరివెన్నెలా విరిజల్లులా. ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కోండి ఐస్ బాయ్. కనిపెట్టేశా. దొరికిపోయా. రతక్క దొరికిపోయిందా? లేదు ఇంకా. అరే బుజ్జి 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? రతక్క దొరికింది. రండి పోదాం. మనం ఓడిపోయామక్క. రండి రండి. తోడుకోడళ్ళిద్దరూ ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే. ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా. కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడక్కాయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధిలోకి రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ఆ? ప్రసాదం తీసుకో. గోవిందు, ఏంటమ్మా? ఇలా రా. అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పంచు పైకి మడుచు కడితే పెద్ద వస్తాదమైపోతావా? తేలిక తీసి పారేకు. నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి నీకు పని చెప్తా, చేస్తావా? ఏంటది? రా. ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళొస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో. విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే,
ఈవేళ వెళ్ళాలని లేదులే. కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు ఆ గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకడు అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్. 2 డజన్లు. అర డజన్ నలుపు, ముదారెరుపు అర డజన్, ఆకుపచ్చ అర డజన్. అర డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. కొన్నావా? ఉదయం తమరు ఫోర్స్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనివ్వకపోతే నీకు నిద్ర రాదేమని అనిపించి తీసుకో. చూసావురా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్నీ కనిపిస్తున్నాయి. నేను వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దొక్కుతుందా? యోగం ఉండాలిరా, యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా. ఇలాగా రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి. మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్, నాకు భయంరా. బతుకుంటే బలుసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా. కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. ఏం లేదు, నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిలుచుంటాం. నోటుకొచ్చినట్టు బాగారు. ఇప్పుడు నేనేం తప్పన్నానరా? నన్ను కొట్టడానికి వస్తున్నావు. చెయ్యని పని గురించి ఏమన్నా అన్నానా? సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కుతులు పూసావు. తినండి తినండి. తినండి తినండి. బా బా. అరే, గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు ఎలా తగిలాయి? గాలి తగిలయ్యాయా? అదే. ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ్ళు తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఇలా అవుతుందా? తెరన్న
దాచకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్నా. ఏమైందమ్మా? వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు? అగ్గి పెట్టుందా? ఇదిగో ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగ్గిపెట్టి. త్వరగా ముక్కైరా, నష్టపెడుతున్నా. రే పోరా. ఏమండి? ఏమండి? ఇదిగోండి. ఆహా, బాగుంది బాగుంది. మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు. నాటక రిహార్సల్స్కి పిలిస్తే ఒక్క రాడు. ఇక్కడ కూర్చొని ప్యాక్ ఆడుతున్నారు. ఆహా. బుజ్జి, ఎంతసేపు ఎక్కడున్నావు? లైబ్రరీలో. యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయను? ఆగక్కడే, నోరుదు. అప్పుడైతే గోవింద చెప్పింది నిజమే అక్కయ్యా? ఎరా నిజమేనా? రే బుజ్జి, నువ్వు సిగరెట్ కాల్చావా? అయ్యో లేదు లేదు పిన్ని. ఎంతలా అబద్ధం చెప్తున్నాడో చూడు. నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు. చావు కొట్టి మూల కూర్చోబెడతాను, జాగ్రత్త. మీ నాన్నతో చెప్తానుండు. హాస్టల్లో చేరిస్తే ఇంకా ఏమేం చేస్తావో. రే, నువ్వే ఇంట్లో పెద్దవాడివి. నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు. అది గుర్తుంచుకుని ప్రవర్తించు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో. పో లోపలికి. బుజ్జి, మంచోడు కదా, ఆ తీగ మీద ఉంది, అది అందుకోవా? ఏది? అదిగో ఆ పువ్వులది పక్కన. కొంచెం తీసివ్వు నాన్న, అవతల చాలా పనుంది. వెళుతూ రావడం లేదు, అడతప్పు బుజ్జి. కావాల్సినంత వెళ్తురుంది. ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తోడుకుంటే బెటరు. నేను కళ్ళద్దాలు తోడుకుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏముంటుంది, అచ్చం అలా ఉంటావు. అలాగా అండి? అవునండి. బుజ్జి, నన్ను పని చేసుకొనివ్వా?
ఈ మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను. కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. బుజ్జి కలగంటున్నావా? అబ్బే లేదు. చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? ఆ, అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద. నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శాంభవి భైరవి పలుకో. నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే గానీ ఆలోచన చెప్పు. ఏయ్ నిజమే కదూ? నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు? చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఈ ఊరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదిరే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ? దారుంది, ఏం భయపడక్కర్లేదు. నిజమా? దేనికైనా దారుంది. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా రా. ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు. అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకో నాయనా. 10 లేదా? 2 ఉందా? పర్లేదు పెట్టుకో. వశీకరణ ఓం ఫట్ స్వాహా. మన గోవిందుని చూసారా అత్తయ్య? ఏమిటే మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలేరా నటన. నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ? అవును తాత. అలా చెప్పు. వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడడం లేదు. అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా. అయితే నువ్వు ఒక పని చేయి. ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు. అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం. పదమ్మా. బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే. పద.
ఏరా మీ అమ్మ ఎక్కడుంది? కలిసి గుడికి వెళదామని చెప్పింది. తయారైందా లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది. ఆహా. అన్నట్టు రతుందా? పెరట్లో ఉందిరా, వెళ్ళు. అలాగే. రతి, వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేళ్ళు. మరి నేను బయలుదేరినా? సరే. పిలిచిన చోటుకొస్తుంది. చెప్పినట్టల్లా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే. మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులను వశపరచుకోవడానికి ఈ విద్య ప్రయోగించారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణమా? భస్మం. ఏ భస్మం? మంత్ర భస్మం. వశం చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుదుట పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో, కాయ పడ్డైనట్టే. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి. తను నిన్ను చూసేంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం మించి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటావు? ఏది? నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి. ఎలా? కాస్త ఖర్చు అవుతుంది. మరి ముందు ఏం చేయాలో చెప్పు. జత కలిసిన ఓసరవిల్లు ఉందే, ఓసరవెల్లి, దాని మీద పేడ విసిరి పట్టుకోవాలి. అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి. అప్పుడు అది కాస్త ఊపిరాగి చస్తుంది. ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత దానికో మంత్రం ఉంది, ఆం ఫట్. కొబ్బరి చెట్టు చిటాన్ని కట్టి ఎండబెట్టాలా? గంగరాజు కాసేదైనా జరిగే పని చెప్పు. కొంచెం కష్టమైన పనే. కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 ఊసర విల్లుల్ని పట్టివు చాలు. పట్టిచ్చావనుకో, మిగతాది నేను చూసుకుంటాను. మనోధైర్యం కోల్పోకు. మా గురువు గారి దగ్గర దీనికి ఏం కొదవలేదు. ఈ భస్మాన్ని మనం అడిగితే ఆయన ఇస్తారు. కొంచెం తీర్థప్రసాదాలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికో 5 రూపాయలు ఇచ్చావంటే పని అవుతుంది. నెత్తిన పూసుకోవచ్చు. ఏంటి 5 రూపాయలు చాలా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బాలక, ఆత్మధైర్యంతో ముందుకు సాగావనుకో, అవ్వందంటూ లేనే లేదు. ఓం ఫట్ స్వాహ. లేచి స్నానం చేసావు, ఎక్కడికి వెళ్ళాలేంటి? ఏంటి స్పెషల్ గా విభూతి పెట్టా? ఏంటి విశేషం? నువ్వు పోరా.
ఏంటి బుజ్జి ఇది? ఆగు, ఆగమంటుంటే ఆగు. రే నిన్నెవరు ఇక్కడికి రమ్మంది? నిన్ను నీకు ఇప్పుడే అమ్మాయి కావాల్సి వచ్చిందా? చెప్పు. రండి సార్. ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? లేదు. ఆ రోజేంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నావు? ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరణ చేసుకోవడానికి? నిన్నిరతే. బుజ్జి ఏమిటి నువ్వు అనేది? అవును, నిన్నే. ఏంటి బుజ్జి ఇది? ఎంత చనువు ఉంటే మాత్రం ఇలా మితిమీరి ప్రవర్తిస్తావా? ఇంకాపు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకో చెప్తున్నాను. ఛ!